హాయ్ అండి. ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఇద్దండి టిఫిన్ అండి. బయట తెచ్చుకున్నామండి. నాదేమో చపాతీ, మా తేజుగాడిది కూడా చపాతీనే. ఇంకా మా పింకీ ఏమో దోశ తింటుంది. ఈరోజు చాలా పని ఉందండి. బట్టలు చాలా ఉన్నాయి ఉతకాల్సినవి. నేనే ఉతికాను. మాకు వాషింగ్ మిషన్ ఉన్నా వేస్టే. ఎందుకంటే ఆ వాటర్ వచ్చేటప్పుడు నేను ఒక 4 డ్రమ్ములు ఫిల్ చేసుకుంటా. ఇంకా మా హస్బెండ్ కార్లు కడుక్కోవాలి కదా, ట్రావెల్స్ ఆఫీస్ కదా, వాళ్ళు కడగాలి కాబట్టి వాళ్ళు ఒక 3 డ్రమ్ములేమో పట్టుకుంటారు కింద. ఈలోపు నీళ్ళు ఆగిపోతాయి. బాగా ఫుల్గా వచ్చినప్పుడు పైన ట్యాంకీ నిండిద్ది, అప్పుడైతే వాషింగ్ మిషన్ వేసుకుంటాను. ఇంకా బాగా ఫుల్గా రాకుండా ఇలా అర్ధకొర వచ్చినప్పుడు ఈ డ్రమ్ముల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట వాటర్. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకైతే కొంచెం వాటర్కి ఇబ్బందిగానే ఉంది. ఇంకా కింద ట్రావెల్స్ ఆఫీస్ కదా, వాళ్ళే వాడేస్తుంటారు. పైన ట్యాంకీకి వేసిన వాళ్ళే వాడేస్తుంటారు వాటర్ అన్నీ. ఇంకా అలాంటప్పుడు నాకు బట్టల పని పడుతుంది. ఇంక ఇంట్లో ఎంత పని ఉంటుందో లేడీస్కి తెలియని మాట ఏం కాదు కదా. ఇంకా అలాంటప్పుడు అంత పని చేసి మళ్ళీ వంట చేయాలంటే అమ్మో నా వల్ల కాలేదు. ఇంకా అందుకనేసి టిఫిన్ తెచ్చుకున్నామండి ఈరోజు అయితే. మా హస్బెండ్ అదేం లేదు, ఏదైనా హెవీ వర్క్ ఇంట్లో ఉన్నప్పుడు టిఫిన్ తెచ్చిమంటే తెచ్చిస్తారు, దానిదేం లేదు. మనం కూడా రెస్ట్ తీసుకోవాలి కదా మరి, లేడీస్ అన్నాక. పొదుగుకులు చాకరీ చేస్తూ ఉంటే మన హెల్త్ ఏమైపోవాలి చెప్పండి. ఇంకా మా పింకీ ఏమో దోశ, నేను మా తేజుగాడు చపాతి. ఓకే అండి, మరి మీ డిన్నర్లో మీరేం చేసుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా. డిన్నర్ చేయండి, హెల్తీగా ఉండండి. ఓకే అండి, గుడ్ నైట్ అండి, బాయ్ అండి.